హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇప్పీ నూడిల్స్ని చాలా డిఫరెంట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలోనికి 2 to 3 డ్రాప్స్ ఆయిల్ని యాడ్ చేసుకుని అవి మరిగిన తర్వాత ఇప్పీ క్యూబ్స్ దానిలో యాడ్ చేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకుని బాగా ఉడికేంత వరకు ఉడికించుకుని నీళ్లను వంచేసి కొంచెం నార్మల్ వాటర్ వేసుకుని నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం బఠానీలు వేసుకుని ఫ్రై చేసుకుని కొంచెం పసుపు, కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిలోనికి కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక ఎగ్ని దీనిలో బీట్ చేసుకుని వేసుకోవాలి. ఎగ్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి ఇప్పీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పీ మసాలా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఇప్పీ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిపైనకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఇప్పీ నూడిల్స్ రెడీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.